నేను సఖీ ఫిల్మ్ లో నుంచి స్నేహితుడు అనే సాంగ్ పాడబోతున్నా. చాలా చక్కగా పాడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాలల్లే తేలిపోతాను ఇలా డోలలుగేనో నందాల రాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చేసిరి విలపించా కురుల నుక్కుల్లో నాలుపే చుక్కల్లో కురుల నుక్కుల్లో నాలుపే చుక్కల్లో గర్వమని చెనులే నా గర్వమని గెనులే స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వేయబోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లబోయ్ సందెల్లో తోడుబోయ్ 5,000 తెరచి ఆవు వెన్న పూసి సేవలు శాయవనిగా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా నువ్వెంత ఫీల్ గా పాడావు తెలుసా? థ్యాంక్ యూ. నాకు ఫీల్ వచ్చేసింది. అసలు అసలు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఎన్నాళ్ళు నేర్చుకున్నావు? ప్లీజ్ చెప్పవా? నేను సునీత బాలాజీ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే.
ఓకే. ఈ సాంగ్ తో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రేక్షకులందరూ కన్ఫామ్ గా నీ స్నేహితులు అవుతారు. మురళీ సార్. మన్ను సార్. చాలా మంచి వాయిస్, కళ్ళు మూసుకొని ఉంటే చాలా హాయిగా ఉంటది నీ వాయిస్. అయితే ఫస్ట్ అబ్బాయిది పాడావు కదా, బాగుంది. తర్వాత పల్లవి చరణంకి వచ్చేసరికి ఏదో తెలియని డిస్టర్బెన్స్ ఉంది గొంతులో, డ్రైగా ఉన్నట్టుగా. అంటే వినేటప్పుడు ఇది ఇలా విన్నాక చాలా పాటలు పాడావు కదా, కానీ ఈ పాటకు వచ్చేసరికి అది భయం వల్లనా లేకపోతే అనీజీగా ఏమన్నా ఫీల్ అవుతున్నావో తెలియలేదు. కొంచెం చరణాలలో కొంచెం పట్టు తప్పింది. అది ఇంకొంచెం జాగ్రత్తగా పాడండి. ఇదంతా బాగుంది, చాలా బాగా క్లీన్ గా ఉంది. డెక్షన్ కూడా, పదాలు కూడా చాలా చక్కగా ఉంది. సో కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యు. వర్ధిని మేడం. చాలా మంచి సింగర్ నువ్వు, అందులో డౌటే లేదు. అంకుల్ చెప్పినట్టు స్టార్టింగ్ మేల్ పోర్షన్ చాలా బాగా పాడావు, చాలా బాగుంది, బ్రైట్ గా ఉంది. ఎందుకు ఫీమేల్ పోర్షన్ వచ్చేటప్పటికి అలా డ్రాప్ అయిపోయింది, వినిపించలే సరిగ్గా. కానీ ఏదో కరెక్ట్ గా ఉన్నట్టు నేను అనుకున్నాను అనమాట, అలా ఉంది. బట్ నువ్వు చాలా మంచి సింగర్, మంచి గొంతు, చాలా బాగుంది. ఓకే, కొంచెం మీకు డ్రై అయిపోయింది ఆ పాడేటప్పుడు, గొంతు ఇక్కడ డ్రై అయింది కదా. ఓకే, అవన్నీ చూసుకో. ఓకే. ఐశ్వర్యకి ఎన్ని మార్క్స్? 65 మార్క్స్. మను సార్. ఐశ్వర్య, పల్లవి స్టార్ట్ అయిన దాని నుంచి నింగుతానే ఉన్నావు. చిన్నదా చరణం మొత్తం నింగుతానే ఉన్నావు. ఎందుకంటే టెన్షన్ అయిందా లేదంటే డ్రై అయిందా వాయిస్? పాటని ముందు అటెంప్ట్ చేసేటప్పుడే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేయాలి నీకు. ప్లస్ నువ్వు లో పోర్షన్స్ ఎప్పుడు పాడినా మైక్ ఎప్పుడు డిస్టెన్స్ పెట్టదు, గ్లైడ్ వినపడదు. చిన్న అది పాడేటప్పుడు దగ్గర పెట్టుకో. ఇక్కడ పెడితే నీ బ్రీతింగ్ ఇది వస్తుంది, నాదుల్ టోన్ వస్తుంది. మౌత్ దగ్గర పెట్టుకుని చిన్న డీటెయిల్డ్ గా వినపడుతుంది. సో ఇవన్నీ చూసుకో, జాగ్రత్త. మంచి సింగర్ కాబట్టి చెప్తున్నాం. ఓకే, గాడ్ బ్లెస్. సార్ ఐశ్వర్యకి ఎన్ని మార్క్స్? 60 మార్క్స్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.